విచ్చేసినటువంటి ఆహ్వానితులకు వేదికను అలంకరించిన అతిథులకు వందనం శుభాభివందనం. ఈరోజు నాన్నగారి 102వ జన్మదిన జయంతి జరుపుకుంటున్నాం. ఇది పండుగ. ఎందువల్లంటే ఈ రోజున ఆ అవతార పురుషుడు జన్మించిన రోజు. ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఆయనకి కొడుకుగా పుట్టాను. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పేద కుటుంబంలోంచి, పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవతరించారు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చిత్రసీమలో ఉండగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ఆయన. అలాగే చిత్రరంగంలో ఉంటూ సమాజ సేవ చేశారు. చిత్రసీమలో ఉంటూ ఆయన 1965లో ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం అప్పుడు ఆయన మన జవాన్లు కోసం ఆయన జోలి పట్టారు. ఆయన మొత్తం యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆయనతో పాటు తీసుకెళ్ళి ఊరూరా తిరిగి ఆ రోజున 8 లక్షల రూపాయలు మన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే రాయలసీమ కరువు కోసం కూడా ఆయన నిధి సేకరించారు. అలాగే దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఊరూరా తిరిగి నిధులు సేకరించి ప్రజల్ని ఆదుకున్నారు. ఆయనకి సమాజ సేవ అంటే మహా ఇష్టం. అలాగే ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఆసిలో ఆడవాళ్లకు సమాన హక్కు, వాళ్లకు విశ్వవిద్యాలయం, పటేల్ పటవారీ సంస్థను సమూలంగా నిర్మూలించారు. ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే రైతులను ఆదుకున్నారు. 50 రూపాయలకే ఉచిత కరెంట్ ఇచ్చారు. ఆయన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులన్నిటికీ ఆయన ఆద్యుడు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మిగతా ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. ఈ రోజున ఆయన జన్మదినం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వేడుకగా ప్రకటించింది. ప్రతి శాఖ ఈ రోజున అధికార వేడుకగా జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్తో పాటు ఆయన పేరు మీద కూడా
ఎన్టీఆర్ అవార్డు ఇవ్వదలిచింది. ఈ 2 ప్రభుత్వాలకి మా నందమూరి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ అవార్డు గ్రహీతలకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై హింద్. నిర్వహించిన భువన గారికి, వారి తండ్రి గారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నా ధన్యవాదాలు. Hello, I am very proud of Bhavna. She has done a wonderful job today. I am very happy. That's all. 102వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న నట మానవ గజ మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు గారి సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎన్టీ రామారావు గారు ఆ పేరంటేనే ఒక రకమైన గర్వం, గౌరవం అన్ని క్రియేట్ చేసిన మానవ మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. రామారావు గారి గురించి నాకు తెలిసి 2 మాటలు చెప్తాను. మా చిన్నప్పుడు తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తలనీలాలు వెంకటేశ్వర స్వామికి అర్పించి మద్రాసు వెళ్ళి రామారావు గారిని చూస్తేనే ఆ పుణ్యయాత్ర సమాప్తి అయ్యేది. వెనక మద్రాసు వెళ్ళటం అంటే రామారావు గారిని చూడకుండా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి పేరు సంపాదించారు తెలుగు వాళ్ళ తరపున. మద్రాసులో తెలుగు వాళ్ళ గౌరవం నిలబెట్టారు రామారావు గారు. నటుడు గారే కాదు, వ్యక్తిగా కూడా ఎంతో అత్యున్నత గౌరవం కల ఒక మానవ మహానుభావుడు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన 9 నెలలకే ఆయన పార్టీ ఎంత మెజార్టీతో గెలిపించారో మనందరికీ తెలుసు. తెలంగాణలో ఆంధ్ర రాయలసీమ కన్నా కూడా తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ. అక్కడ 95 వస్తే ఇక్కడ 100% మెజారిటీ రామారావు గారికి. అటువంటి మహానుభావుడు మన తెలుగువాడు అయినందుకు గర్వపడుతూ, వెనక మనం నార్త్ వెళ్తే మీ అందరూ తెలుసు, చాలా కాలం క్రితం 30-40 ఇయర్స్ క్రితం మన అందరినీ మద్రాసి అనేవాళ్ళు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన తెలుగు వాళ్ళు రామారావు గారి వల్లనే ఇండియానే కాదు ప్రపంచం అంతా ఒక రికగ్నిషన్ రామారావు గారి వల్ల వచ్చింది. ఎందుచేత వచ్చిందంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము మాది టిమ్మర్ బిజినెస్ తెనాల్లో ఉండేవాళ్ళం. అస్సాం గౌహతిలో, అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని కాదు, తెనాల్లో ఉండేవాడిని. అస్సాం గౌహతిలో టిమ్మర్ తెచ్చుకుంటుంటే వాళ్ళు ఆ రోజుల్లో మీరు మద్రాసి అనేవాళ్ళు 1980s ముందు. ఆ తర్వాత ఒకసారి రామారావు గారు వచ్చే విమానం ఎక్కి ఆయన వచ్చే ఫ్లైట్లోనే మేము గౌహతి వెళ్ళటం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ని సిఆర్పి మిలిటరీ వల్ల కాలేదు, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయటం. ఒక తెలుగు ప్రజలు గౌహతి వస్తే, అదే టైంలో ఇందిరాగాంధీ వస్తే ప్రఫుల్ల కుమార్ మహంతి ఆయన ఫస్ట్ టైం అస్సాం గణ పరిషత్తుని పెట్టారు. ఆయన రామారావు గారిని హైదరాబాద్ వచ్చి ఇన్వైట్ చేశారు నాకు సపోర్ట్ చేయమని. రామారావు గారు అస్సాం వెళ్ళారు. ఆయన వస్తే వాళ్ళ చరిత్రలో, అస్సాం రాజకీయ చరిత్రలో అంతమంది జనాన్ని వాళ్ళు కూడా ఇప్పుడు చూడలేదు. మన తెలుగు వాళ్ళే కాదు, ఆ మద్రాసే కాదు, హైదరాబాద్ కాదు, ఈవెన్ అస్సాం గౌహతిలో కూడా ఒక తెలుగువాడు వస్తే ఇంత జనం రావటం ఏందనేది, ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, ఒక ఆంధ్ర ఒకటి అంది, తెలుగు ప్రజలు ఉన్నారని చెప్పి రామారావు గారి వల్లనే ఆ పేరు మనకు వచ్చింది. దీనన్నిటికీ కారణం ఆ మహానుభావుడు పుట్టిన నక్షత్రం. మన తెలుగు వాళ్ళు అయినందుకు ప్రతి ఒక్కళ్ళు గర్వపడుతూ, ఒక ఏనుగు ఉన్నా లేకపోయినా దాని విలువ ఎక్కడికి పోదు. మన రామారావు గారు ఉన్నా లేకపోయినా రోజు రోజుకి కొన్ని వేల రెట్లు పెరుగుద్ది ఆయన ఆయుష్. ఆయన ఉన్నా లేకపోయినా ఇక్కడే ఉన్నట్టు మన అందరికి అనిపిస్తుంది. నాకైతే ఇంకాసేపట్లో రామారావు ఇక్కడికి వస్తారేమో అనే ఒక ఫీలింగ్ ఎందుకో. అంచేత మీ అందరికి కూడా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీరు అందరు ఇక్కడికి వస్తే
మన ఇంట్లో మన ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది, కానీ రామారావు గారు ఎవరో అని లేదు. ఆయన మన సొంత మనిషిగా మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు, ఉండాలి. ఆయన ఆశీర్వాదం మనందరికి కావాలి. చరిత్రనంత వరకు రామారావు గారు ఇట్లానే నిలిచిపోతారు. ఆయన రోజు రోజుకి సంవత్సరం ఇంకా బలపడుతూ ఈ సృష్టినంత వరకు ఆయన బ్రతికే ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు, నమస్కారం. పుణ్య దంపతులు ఆయన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన మా మిత్రులు, ఆప్తులు, బంధువులు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అండ్ పురస్కారాలు అందుకోబోయే ప్రతి గ్రహీతలకు ఇక్కడ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు 102 జన్మదినం కావడం సందర్భంగా ఇవాళ మనం జరుపుకుంటున్న మన ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్, కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ఇవాళ మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్కి అంకితం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ సుపీరియర్ టు హెవెన్. ఇవాళ ఇక్కడ మన భారతదేశం సురక్షితంగా ఉండాలని, ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని మన బ్రేవ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ మన భద్రతకి ఎంతో తాపత్రయం పడుతూ కాపాడుతూ వస్తున్నారు. మన ఆపరేషన్ సింధూర్లో భారతదేశ ఓడిలో ఒదిగిపోయిన మన జవాన్లు ఎప్పటికీ మన గుండెల్లో అమర్జ్యోతిగా నిలిచిపోయారు. రణభూమికి వెళ్ళి పోరాటం చేసి మళ్ళీ తిరిగి వస్తారో తెలీదు, మళ్ళీ చూస్తామో లేదో తెలీదు. అయినా సరే ధైర్యంగా భారతదేశం కోసం, మన కుటుంబాల కోసం, మన భావి తరాల కోసం తాను కన్న బిడ్డని ఒక ఖడ్గంగా తయారు చేసి భారతదేశానికి అంకితం చేస్తానికి కూడా రెడీ అయిన మదర్స్కి నా జేజేలు పలుకుతున్నాను. వాళ్ళకి ఎంత ఇచ్చినా మన రుణం తీర్చుకోలేము. I request everybody to please stand. We shall pay respect and salute our Indian Army Forces. A salute for the Indian Army. Jai Hind. A salute for the Indian Navy Force. Jai Hind. A salute for the Indian Air Force. Jai Hind. Thank you. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం అంటే మనకి గుర్తు వచ్చేది మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు. ప్రపంచవ్యాప్తంగా రాముడన్నా కృష్ణుడన్నా మనకి గుర్తు వచ్చేది మన అన్నగారు పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎంతో కష్టపడి మెద్రాసుకు చేరి సినిమాల్లో చేరటం జరిగింది. ఇట్ వాజంట్ అన్ ఈజీ పాత్ ఫర్ హిమ్. ఆయన ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఆయన నమ్మకం కోల్పోలేదు, ముందుకు అట్లానే సాగుతూ చివరికి 1949 మన దేశం సినిమాతో ఆయన ఒక ప్రతినాయకుడు క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవడం జరిగింది. మన దేశం సినిమా శోభనాచలం స్టూడియో సంస్థపై తీయడం జరిగింది. దానికి అధినేత మన కృష్ణవేణి అమ్మగారు. ఆవిడ మన జనవరిలో శివైక్యం చెందారు. ఆవిడ కూతురు అనురాధాదేవి గారు ఇవాళ ఇక్కడ మనతో పాటు ఉండటం మన అదృష్టం. మామూలుగా ఎవరైనా ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అవుతామని చూస్తారు, కానీ దానికి భిన్నంగా
ఆయన ఒక ప్రతినాయకుడు క్యారెక్టర్తో ఇంట్రడ్యూస్ అవటం విశేషం. అది నాయకుడు అవని ప్రతినాయకుడు అవని ధరించే వేషం పట్టి దానికి ప్రాముఖ్యత ఉండాలే తప్ప దాన్ని కించపరచకూడదు, ఒక చిన్న చూపు చూడకూడదు అని ప్రూవ్ చేశారు తాతగారు. రాజు పేద సినిమాతో ఆయనకి బ్రేక్ వచ్చింది. అట్లానే మల్లేశ్వరి, మాయాబజార్, పాతాళ భైరవి ఇవన్నీ ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ మూవీస్. అంతర్రాష్ట్ర జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇవన్నీ స్క్రీనింగ్ చేయబడ్డాయి. ఆగస్ట్ 28, 1953 ఫస్ట్ తెలుగు పాన్ ఇండియా మూవీ చండీ రాణి రిలీజ్ అవటం జరిగింది. 3 లాంగ్వేజ్ల్లో రిలీజ్ అయింది, తెలుగు, హిందీ, తమిళ్. దానికి విశేషం ఏంటంటే దానికి డైరెక్టర్ ఇస్ లేడీ. ఆవిడ ఎవరో కాదు, మన భానుమతి రామకృష్ణ గారు. మన తెలుగు చలనచిత్రంలో ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు స్టార్ ఎవరంటే మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడికి భువన ప్లీజ్ రామ్మ ఆర్వి రమణమూర్తి గారి కూతురు మన భువన వాళ్ళ తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ అంతే డెడికేషన్తో అంతే కంపాషన్తో కళావేదికని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇవాళ మీ అందరితో ఒకే వేదిక పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. వేదిక పైన ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాయకులకు, ప్రతినిధులకు మీ వల్లే ఇవాళ మేము సురక్షితంగా ఇవాళ గాలి పీల్చుకోగలుగుతున్నామంటే అవి మీరు చేసిన త్యాగాల వల్లే. మీ ప్రతి ఒక్కరికి, ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మోహన్ కృష్ణ గారు, మోహన్ కృష్ణ గారికి మా నాన్నగారు మాదాల రంగారావు గారికి చాలా గొప్ప స్నేహం ఉండేది. చాలా గొప్ప, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మోహన్ కృష్ణ గారు చాలా గొప్ప కెమెరామెన్. ఎన్టీ రామారావు గారు చేసిన, బాలకృష్ణ గారు చేసిన ఎన్నో గొప్ప సినిమాలకి వారు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. అలాగే వారి అమ్మాయి మోహన రూప, వారి అన్నయ్య కూడా ఇవాళ మన మధ్య లేరు కానీ తారకరత్న, ఓ గొప్ప మానవతావాది, నా ప్రియ మిత్రుడు సీమా గారు. అలాగే ఇండస్ట్రీలో ఏ చిన్న నిర్మాతకైనా ఏ పెద్ద సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఎప్పుడు ఇండస్ట్రీని ఆదుకోవటానికి ఎల్లప్పుడూ నేనున్నాను అని మా చదలవాడ శ్రీనివాసరావు గారికి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో జనరల్గా సినిమాలు అనేవి ఒక 1000 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 900 సినిమాలు చిన్న సినిమాలే ఉంటాయి. మరి చిన్న సినిమాల వాళ్ళందరికీ నేనున్నాను, ఎటువంటి సమస్య ఉన్నా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ బాధ చిన్న నిర్మాతలు కలిగినా మా ప్రసన్న కుమార్ గారు ఉన్నారంటూ ఎల్లప్పుడూ నిర్మాతల పక్షాన, ఎస్పెషలీ చిన్న నిర్మాతల పక్షాన, నిజమైన నిర్మాతల పక్షాన న్యాయం కోసం పోరాడే మా ప్రసన్న కుమార్ గారికి, ఇక్కడకు విచ్చేసిన వేదిక ముందు ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి, విచ్చేసిన అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఒక ప్రజానాయకుడు, ఒక కథానాయకుడు. కథానాయకుడిగా వారు ఎన్ని పాత్రలు చేశారో హీరోగా ఆనాటి నుండి చివరి వరకు ఎన్ని పాత్రలు చేశారో దాని గురించి ఆంధ్రదేశంలోని, అలాగే భారతదేశంలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ, చిన్న పిల్లోడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు. దాని గురించి నేను చెప్పబడలేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆ రోజుల్లో సౌత్ ఇండియా అంటే చాలామందికి ఓ మద్రాసీలు అనేవారు. కానీ అటువంటి సమయంలో తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా వ్యాపింపజేసిన తన నటన ద్వారా గొప్ప మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ప్రసన్న కుమార్ గారి డైలాగు ఇది. జనరల్లీ ప్రసన్న కుమార్ గారి డైలాగు. జనరల్గా ఇప్పుడు మనం తెలుగు సినిమా ఇండియన్ సినిమా అయింది, తెలుగు సినిమా ప్రపంచ సినిమా అయింది. ఇవాళ తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద సినిమా అయింది. వరల్డ్ సినిమా అవటానికి కారణం రాజమౌళి గారు బాహుబలి అనే సినిమా, లేదు దాని తర్వాత వచ్చే దర్శకులు ఆర్ఆర్ఆర్ కానీ ఆనాడే మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ పాతాళ భైరవి అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే తను ఒక కథానాయకుడిగానే మిగిలిపోకుండా ప్రజలకు సేవ చెయ్యాలి. మీరు నిజంగా చూస్తే 8 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రపంచంలో ఏ నాయకుడిని చూసినా 8 నెలల్లో ఒక పార్టీ పెట్టి దాన్ని అధికారంలోకి తీసుకురాగలిగిన ఏకైక మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. అంటే ఆనాడు ఒక తెలుగుదేశం అనే పార్టీని, మన తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా గౌరవానికి తీసుకెళ్లే ఒక గొప్ప పార్టీని స్థాపించడమే కాదు, ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అధికారంలోకి తీసుకొచ్చి ఎన్నో గొప్ప పథకాలు. అంటే జనరల్గా ఒక అంబేద్కరిస్ట్ లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పోరాడాడు, పేదవారి పక్షాన ఉన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు, అలాగే పేదవారి కోసం పోరాడారు. అలాగే పేదవారికి అయ్యా మా ఇంట్లో అన్నం తినే భాగ్యం ఇవ్వయ్యా అంటే ఆ రోజుల్లోనే 2 రూపాయలకే బియ్యం ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలాగే ఒక ముఖ్యమంత్రిగా బహుశా ప్రపంచవ్యాప్తంగా అసలు అంత అవినీతి రహిత, అంత సింప్లిఫైడ్, అంత గొప్ప ముఖ్యమంత్రి బహుశా ఇక మీదట రారు, ఇక లేరు. అలాగే వారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు అసలు భారతదేశం మొత్తం, అసలు తెలుగు దేశం రాజకీయం ఏంటి, అలాగే తెలుగు లీడర్స్ ఏం ఆలోచిస్తున్నారు, మొత్తం ఇండియా వారి బాటనే మన లైన్గా చెప్పుకునేంత గొప్ప రాజకీయవేత్తగా వారు మొత్తం రాజకీయాన్ని శాసించారు. ఒక తెలుగు చలనచిత్ర రంగాన్ని శాసించటమే కాదు, యావత్ రాజకీయ రంగంలోని కూడా రారాజుగా శాసించి అంత గొప్ప పేరు తెచ్చుకున్న మహానుభావుడు. మరి మనం ఇన్ని చెప్పుకుంటున్నాం వారి గురించి, మరి ఇటువంటి మహానుభావుడికి భారతరత్న అవార్డు ఇవ్వకుండా మరి భారతరత్న ఎవరికి ఇస్తారు? అందుకని ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ డెఫినెట్గా మీ అందరి సాక్షిగా, వేదిక పైన ఉన్న మీ అందరి సాక్షిగా డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వంలో ఆంధ్రాలో తెలుగుదేశం ఉంది. డెఫినెట్గా
ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు, ఎందుకంటే వారికి భారతరత్న అవార్డు ఇవ్వటం ఆ అవార్డుకే అందం చేకూరుతుంది. తప్పనిసరిగా వారికి భారతరత్న ఇవ్వాలని పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి నందమూరి తారక రామారావు గారు, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తులు మా అసోసియేషన్ నాయకులు, మా అసోసియేషన్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్స్ అంటానికి నిజంగా ఇవాళ ఉన్న ఆర్టిస్టులందరికీ మాకు గర్వకారణం. సాధారణంగా అంటుంటారు మనుషులు చనిపోయి స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అని. నా ఉద్దేశ ప్రకారం నరకానికి వెళ్ళటం అంటే వారు చనిపోయిన తర్వాత వారి గురించి ఎవరు తలుచుకోకపోవటం. స్వర్గానికి వెళ్ళటం అంటే మరణించిన తర్వాత మరణం లేకుండా అందరి హృదయాల్లో చిరస్థాయిగా జీవితాంతం బ్రతికుండటం. కళాకారులకి జనరల్గా మరణం అనేది ఉండదు. ఇలాంటి గొప్ప కళాకారులకి, ఎందుకంటే మా నాన్నగారు మాదాల రంగారావు గారు, అలాగే ఇలాంటి గొప్ప కళాకారుడు, ప్రపంచానికే యాక్టింగ్ నేర్పిన ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళకి, కళాకారులు, గొప్ప గొప్ప కళాకారులు అందరికీ తెలుగు ఇండస్ట్రీలో చాలామంది గొప్ప కళాకారులు మీరు చూస్తున్నారు. కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఇలా సోహన్ బాబు గారు, ఎందరో. మరి ఇలాంటి కళాకారులకి మరణం అనేది ఉండదు. ఎస్పెషలీ ఎన్టీఆర్ గారు లాంటి వారికి మరణం కాదు, బహుశా వారు మనందరి మధ్య మళ్ళీ పుట్టే ఉంటారు, ఎక్కడో పెరుగుతూ ఉంటారు. అందుకని ఎన్టీఆర్ గారి 102వ జయంతి సందర్భంగా ప్రజా కళాకారులకి ఎటువంటి మరణం ఉండదని, ఇలాంటి గొప్ప నాయకులకు చిరస్థాయిగా ఎప్పుడు జనం గుండెల్లో ఉంటారని చెప్తూ నా విప్లవాభివందనాలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. మా తాతగారికి, నాయనమ్మకి, మా నాన్నగారు నందమూరి సాయికృష్ణ గారికి పాదాబంధనాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, పెద్దలకి, మీడియా, Boona, thank you so much for giving me this opportunity. Thank you to the Indian Armed Forces for guarding us continuously. ఇవాళ మనందరం ఇట్లా నిశ్చింతగా ఉన్నామంటే వారి మూలనే. థ్యాంక్ యూ. తాతగారు చాలా గొప్ప కళాకారుడు, మహానాయకుడు. వారు మా ఫ్యామిలీకి నందమూరి అని మాకు ఇచ్చిన గుర్తింపు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతగారు. జై హింద్. థ్యాంక్ యూ మేడం. 1982లో నేను పూణేలో MBA చదివేటప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. సరే వాళ్ళకి కొంచెం జాలీస్ ఏమో, సరే ఇతను సరిగ్గా చెప్పడం రావట్లేదని ఓ యూ మద్రాసి అన్నారు. సర్లే ఏదో ఇట్లా మన సౌత్ ఇండియాలో ఒక పేరు చెప్పారు కానీ యా మద్రాసి అన్న. అలాంటి 82లో సౌత్ ఇండియా అడ్రస్ ఉంటే మద్రాసి నుంచి 83కి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో, అది కూడా మన హైదరాబాదు నడిబొడ్డులో ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగువాడంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ప్రపంచానికి ఎక్కడికో గుడివాడని నిమ్మకూరుని కూడా పరిచయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక పాన్ ఇండియా అన్నాం. ఆయన మన దేశం ఫస్ట్ సినిమాలో చిన్న వేషం వేశారు. ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరి పిల్ల, బిఎస్ సుబ్బారావు గారు. ఆయన దగ్గర పాపం డబ్బు లేక లేట్ అయితే ఎల్వి ప్రసాద్ గారు, అంటే ఇక్కడ మనం ఇది ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణం, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మన దేశం. మన అప్పుడు అనురాధాదేవి గారు పుట్టినట్టున్నారు. ఆ అనురాధాదేవి గారి వయసు ఎంత అంటే ఆవిడ పేరే ఆ బ్యానరు కృష్ణవేణి గారు పెట్టారు.
సో ఆ ఎల్వి ప్రసాద్ గారు తీసుకొచ్చారు. తర్వాత సరే నువ్వు నీ దగ్గర డబ్బులు లేవు, కొత్తడు వచ్చాడు అందుకని చిన్న వేషం అని చెప్పి మందేశం ఇప్పించారు. తర్వాత మీర్జాపురం రాజు గారు, కృష్ణవేణి గారు, మన అనురాధ గారి ఫాదర్, ఆయనతో డబ్బులు ఫైనాన్స్ చేపించి పల్లెటూరు పిల్ల ఆ సినిమా. మళ్ళీ ఇమీడియట్ విజయ ప్రొడక్షన్స్ది షావుకారు, అది షావుకారు సెకండ్ రిలీజ్ అయింది, అది సెకండ్ సినిమాగా. ఫస్ట్ హీరోగా అదే సినిమా. షావుకారు జానకి గారికి కూడా ఫస్ట్ సినిమా అదే. అట్లా షావుకారు తర్వాత పల్లెటూరు పిల్ల తర్వాత మాయారంభ. అక్కడ నుంచి ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. ఈ ప్యాన్ ఇండియా పాతాళ భైరవి తెలుగు, తమిళ్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు. హిందీ వచ్చి జెమినీ వాళ్ళు చేశారు. 3 స్ట్రైట్ ఫిల్మ్స్గా రిలీజ్ అయినాయి. 3 సినిమాలు సూపర్ హిట్. బాంబేలో 175 రోజులు ఆడింది పాతాళ భైరవి, ఒక ఎన్టీ రామారావు స్ట్రైట్ సినిమా. అలాగే నయా ఆద్మీ స్ట్రైట్ సినిమా బాంబేలో హిందీ సూపర్ హిట్. అలాగే చండీరాణి బాంబేలో సూపర్ హిట్. 3 స్ట్రైట్ హిందీ సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత శాంతారాం గారు యాక్ట్ చేయమనంటే, లేదు నేను వచ్చి బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు వాళ్ళు, నా తెలుగు కార్మికులు, నా తెలుగు సాంకేతిక నిపుణులు ఏమైపోవాలి, నో నాకొద్దు, నేను బాలీవుడ్కి రాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అలాగే లార్డ్ కృష్ణ హాలీవుడ్ పిలిచి మీరు కృష్ణుడికి యాక్ట్ చేయండి అని అన్నారు. నో, నథింగ్ డూయింగ్, నేను హాలీవుడ్కి రాను. అలా హాలీవుడ్ బాలీవుడ్ని తిరస్కరించి నా తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి పాటుపడిన మహానుభావుడు, తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవం, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అలాగే సుందర్లాల్ నేతా గారు ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తాను సార్, మీరు బాలీవుడ్లో కృష్ణుడు వేషం వేయాలి. నథింగ్ డూయింగ్, నేను చేయను అని చెప్పి ₹10,000 రెమ్యునరేషన్ తెలుగు సినిమా చేశారు. ఆ రోజు ₹1 కోటి ఆయన ఈ 10,000 తీసుకోకుండా ₹1 కోటి చేసేసి ఉంటే ఇవాళ మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి మొత్తం వాళ్ళ కుటుంబాస్తులే. కానీ నో, నేను 10,000కే చేస్తాను, 10,000కి చేసిన మహానుభావుడు, డబ్బు కోసం చేయలే. దాని తర్వాత భారతదేశంలో ఏ నటుడు ఎవరికి కూడా రోజుకి ₹1,00,000 ఏ నటుడు తీసుకోలే, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్. ఆయన తీసుకుని ఇక ఫర్దర్ ఇప్పుడు దాకా నేను కుటుంబానికి ఉన్నా. ఇక కుటుంబం అంటే ప్రపంచ తెలుగు వారందరూ నా కుటుంబం, నేను వస్తున్నా అని చెప్పి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు సృష్టించి, రాజకీయాల్లో అప్పట్లో ఏకపార్టీ పాలన ఉండేది, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అటు భారతదేశం కానీ. ఉమ్మడి భారతదేశానికి ఫెడరల్ ఫ్రంట్ అంటే భిన్న పార్టీలతో కలిపి పరిపాలన చేయటం అనేది అది ఇప్పటికీ కూడా మోడీ గారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే రామారావు గారు మొదలుపెట్టిన ఫెడరల్ పార్టీ అనే సిస్టమ్ నడుస్తుంది. అట్లాగే ప్రపంచంలో లెఫ్టిస్టు అంటే కమ్యూనిస్టులు, రైటిస్టులు అంటే బీజేపీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలవటం అనేది జరగదు, వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులాగా ఉంటారు. అలాంటిది భారతదేశంలో వీళ్ళిద్దరినీ కలిపి ఆయన కూడా ఉండి పోటీ చేశారు. ఒక లెఫ్టిస్ట్ రైటిస్ట్కి ఓటేశాడు, ఒక రైటిస్ట్కి లెఫ్టిస్ట్కి వేసి ఓటేశాడు. ఇది గతంలో ఎవరో చేయలేరు, భవిష్యత్తులో కూడా ఎవరో చేయలేరు. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. సో అలాంటి మహానుభావుడికి వాళ్ళకి జననమే కానీ మరణం ఉండదు, వాళ్ళు బతికే ఉన్నారు. ప్లస్ ఆ నందమూరి తారక రామారావు పేర్లుగా చూసుకుంటే ఇవాళ ముని మనవడు కూడా నందమూరి తారక రామారావు నడుస్తూనే ఉంది. సో అందుకని అట్లాంటి నందమూరి తారక రామారావుది ఇవాళ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ చేయటం, ప్లస్ ఆయనకి దేశభక్తి చాలా ఎక్కువ. ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి జోలు పెట్టి ఆ రోజు డబ్బులు ఇవ్వటంగా కానీ, ప్లస్ ఆయన ప్రతి సినిమాలో కూడా బొబ్బిలిపుల్లో చూస్తే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి దరియేసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న భూమి గొప్పదిరా, అంటే తల్లి గొప్పది, తల్లి కంటే గొప్పది కన్న భూమి అని చెప్పారు. అలాగే మన వాళ్ళు ఉన్నారు మిలిటరీ, ఇవాళ మనం ప్రశాంతంగా ఇక్కడ ఉండి మైక్ తీసుకుని మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ప్రాణాలు ఒడ్డటం మూలంగా మనం ఉంటున్నాం. వాళ్ళు నేను లేలడక్కి వెళ్తే చాలామంది మిలిటరీ వాళ్ళని అడిగా, ఏంటి అని అంటే, సార్ ఈ ప్రాణం ఈ దేశానికి ఇచ్చేసాం, మేము వాళ్ళ బతికున్నామంటే అది బోనస్, మాది ఈ ప్రాణం కాదు, ఈ ప్రాణం మేము దేశం కోసం ఎప్పుడో అర్పితం చేసాం, ఇది మా బోనస్ అని చెప్పి గర్వంగా చెప్పిన వాళ్ళ మూలంగా మనం ప్రశాంతంగా ఉండి
ఇక్కడ చాలా మీటింగులు చెప్పగలిగే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళని గౌరవించుకుంటూ ఇవాళ మనం ఇది చేస్తూ ఆ ఎన్టీ రామారావుకి వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని ఇచ్చేస్తూ ఇవాళ ఇది జరగటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బోన కళావేదిక తరపున చేయడానికి ప్లస్ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన ప్రతి వ్యక్తికి పాదాభివందనం. థ్యాంక్ యూ. On behalf of the Indian Armed Forces, Indian Army, Indian Navy, and Indian Air Force, we thank Kalavedika for inviting representatives of the 1.2 million Army, 70,000 Navy, and 140,000 Air Force personnel. Here we are representing them. We are very glad to be part of the 102nd birthday with the Nandamuri family, organized by Kalavedika and Government of Telangana. We are grateful to them for inviting us as representatives of the Indian Armed Forces to receive the NTR Film Awards for the Desha Bhakti Desha Rakshak Award. Thank you very much for inviting us and bringing us here. Thank you. Bhavana garu, one word annaru. I don't know one word. So only one word I know is Jai Hind. So that's all I can say. But notwithstanding, ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రాము 102వ జన్మదిన సందర్భంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ని పిలిపించి వారిని సత్కరించినందుకు భువన గారికి మరియు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినటువంటి అందరికీ కళావేదిక వేదిక మీద ఉన్న పెద్దలు అతిథులు అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ మీడియా అందరికీ కూడా నమస్కారము. చిన్నప్పుడు కేవలం ఎన్టీఆర్ గారి సినిమాలు చూడటం, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి రాజకీయాలు చూడటం తెలుసు. కానీ ఈరోజు ఎన్టీఆర్ గారి అవార్డు అందుకుంటామని చెప్పి మేము ఎప్పుడు ఊహించుకోలేదు. సో మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ, ఈ అవార్డు ప్రస్తుతం భారతదేశంలో భారత భూభాగాన్ని రక్షిస్తున్నటువంటి మా 15 లక్షల మంది మిలిటరీ సోదరులు, మా కలీగ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, మరియు మన స్వాతంత్రం కంటే ముందర తర్వాత వచ్చినటువంటి తర్వాత కూడా సైన్యంలో పనిచేసిన వారందరికీ కూడా ఈ ధన్యవాదాలని, ఈ అవార్డుని అంకితం చేద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. And one word, Jai Hind. Good evening, and thank you very much, Kalavedika organization, for inviting me over here and honoring me with the award. I've been a big fan of NTR. చిన్నప్పుడు ఇప్పుడు కూడా నేను మా మిస్సెస్ once in a while we keep seeing the NTR movies, and I really feel very, very happy to see this movies. I'm a big fan of NTR. And thank you, Bhuvana ma'am, and all the organizers for giving me the opportunity to be here. And I feel very proud to be accepting the award of NTR. Thank you very much. వేదికను అలంకరించిన నందమూరి కుటుంబ సభ్యులు, సినీ పెద్దలు, ప్రముఖులు, మిత్రులు అందరికీ నమస్సమాంజనులు. నిజంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టిందని చెప్పాలి. సినీ ప్రముఖులతో పాటు అలాగే త్రివిధ దళాలకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కూడా కళా మతల్లికి సమానంగా సత్కరిస్తూ ఈ ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని కూడా పాల్పంచుకోవడం అనేది నిజంగా ఇది హిస్టరీ. ఇది ఎక్కడ భారతదేశంలో కానీ మరి ఎక్కడ జరగలేదు. మొట్టమొదటిసారి మన తెలుగు వాళ్ళ ఆలోచన ఏమో కానీ మీరు కూడా నిజమైన హీరోలని, మీ సినీ హీరోలతో పాటు మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించి ఈ అవార్డులో మమ్మల్ని కూడా పాల్పంచుకునే చేయటం నిజంగా మాకు అందరికి గర్వకారణం. ఈరోజు మన ప్రియతమ
నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవం. ఆయన నిజంగా కారణం జన్ముడు. ఆయన లేకపోతే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఈ విధమైన గౌరవం వచ్చేది కాదు. విధి వక్రీకరించకపోతే ఆయన చాలా తక్కువ ఏజ్లో 72 సంవత్సరాలకే మన నుంచి దూరం అయ్యాడు. ఇంకో 20 సంవత్సరాలు బతుకుంటే మన దేశానికే కాకుండా ప్రపంచ లీడర్గా ఎదుగుండేవాడు. అది మన దురదృష్టము. కానీ ఆయన జీవించిన 72 సంవత్సరాల్లో ఆయన సృష్టించినవి చాలా విజయాలు ఉన్నాయి. అవి అందరికీ మనకు తెలుసు, అందరూ పెద్దలు చెప్పారు. కానీ ఆయన 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధం తర్వాత వారు తనయుడు చెప్పినట్టు జోలె పట్టుకొని మొత్తం ఆంధ్ర రాష్ట్రం తిరిగి దరిదాపు 10 లక్షలు సేకరించి ప్రధానమంత్రి గారికి అందజేశారు. ఆ రోజుల్లో 10 లక్షల రూపాయలంటే మీకు ఎన్నో కోట్లు అవుతాయి. ఆయన సినిమాలు వదిలిపెట్టేసి జోలిపట్టి కనీసం ఒక 4 రోజుల పైన తిరిగి సంపాదించి సైనికుల రక్షణ కోసం సమర్పించాడు. అలాగే ఆయన సైనికుల పట్ల ఎన్నో సినిమాలు మనం చూసాం కదా. ఆయన గొప్ప సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ మేజర్ చంద్రకాంత్ సినిమాలో నిజంగా పహల్గామ్ ఇన్సిడెంట్ ఎలా ఉందో అది ఎలా మరి ఆయన ఊహించాడో కానీ ఆ పాటలో పెట్టాడు. ఆ పాట మీరు పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాస్మరామి అంటూ ఒక 4 వ్యక్తుల్ని ఆ పాటలో పెట్టాడు. వాళ్ళు ఎవరంటే శివాజీ మహారాజు, తర్వాత సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, కట్టబొమ్మన్ వీరపాండ్యన్. ఆ పాటలో మీరు పహల్గామ్ ఇన్సిడెంట్ దగ్గరగా ఉండేట్టు మతోన్మాద శక్తులు చురకత్తులు పట్టి విధిస్తుంటే మానవతామూర్తులు మాంగళ్యం కోల్పోతున్నారు అని పెట్టారు. ఒక వీలైతే ఆ పాటని ఒక 2 నిమిషాలు ఈ కళావేదిక తరపున కానీ ఇస్తే నిజంగా మనకి పహల్గామ్ ఇన్సిడెంట్ని ఆయన ఆ పాటలో ఎలా పెట్టారో బాలసుబ్రహ్మణ్యం పాట, ఆ పాటని 2 నిమిషాలు నేను ఈ ప్రోగ్రాము ముగింపు దశలో వినిపించమని కోరుతున్నాను. ఎందుకంటే అది చాలా సైనికుల కోసం పోరాడి మన దేశభక్తి ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా ఉందో ఆ పాటల్లో నిజంగా పూర్తిస్తుంది. ఆ మేజర్ చంద్రకాంత్ టైటిల్ సాంగ్ ఒకసారి పాడితే ఈ ప్రోగ్రాం చివరిలో చాలా ధన్యవాదాలు. నిజంగా భువన గారికి ఆర్వీఆర్ మూర్తి గారి తరఫున 52 సంవత్సరాల క్రితం స్థాపించి కళావేదిక ఎందరో సినీ యాక్టర్స్ని ఆదరిస్తూ వాళ్ళని సత్కరించారు. అదేవిధంగా సడన్గా 2 రోజుల క్రితమే నాకు ఫోన్ చేసి మరీ ఇంటికి మరీ వచ్చి ఆమె ఆహ్వానం ఇచ్చితే నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటమ్మా ఫిల్మ్ అవార్డ్స్లో మమ్మల్ని పిలవటం ఏంటంటే, లేదంటే మీరు కూడా హీరోస్, నిజమైన హీరోస్ మీరు కూడా రావాలని మమ్మల్ని కలిపినందుకు ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. చాలా ధన్యవాదాలు భువన గారు. ఐ విల్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టేజ్ని అలంకరించిన అతిరథి మహారథులకు, ముఖ్యంగా మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూప గారికి, అలాగే ఆర్మీ, నేవీ, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరు పాదాభివందనం. మాది పశ్చిమ గోదావరి జిల్లా. నా పేరు పందం వెంకటకృష్ణ అండి. నేను 7th క్లాస్లో ఉండగా తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ గారు అంటే ఎంత ప్రాణం అంటే, ఆయన సైకిల్ గుర్తు పెట్టిన సైకిల్ కొన్నానండి. అప్పుడు ఏ సైకిల్ దొరికితే ఆ సైకిల్ ఎక్కి పడిపోయేవాడిని. అంత ఇదనమాట అండి. మన ఎన్టీఆర్ గారి ఒక్క అభిమానిగా మోహన్ కృష్ణ గారు ఇందాక ఒక మాట అన్నారు, కృషితో నాస్తి దుర్భిక్షం. నిజంగా అది వాస్తవం అండి. ఎందుకంటే నేను వ్యాపారం గురించి హైదరాబాద్ వచ్చాను. కనీసం ఏ రూట్ కూడా నాకు సరిగ్గా తెలియదండి. ఫుల్గా వెహికల్ నిండా పెట్రోల్ కొట్టేసుకుని బస్సు వెనకాల వెళ్ళేవాడిని ఏ రూట్గా. అప్పుడు ఒక సాంగ్ పెట్టుకునేవాడిని అనమాట. మీకు కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు, తరతరాలు మహా ఋషులు అవుతారు. ఆ సాంగ్ మటుకు ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని, లైఫ్ని, అలాగే భగవంతుడు నా తోడుండి ఎంతో దీవించాడండి. అలాగే కళావేదిక మన భువన్ గారు ఉన్నారండి, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఇంత వేదిక మీద తీసుకొచ్చి ఎంతో ప్రోత్సాహంతో చేసిన ఈ భువన్ గారికి కూడా హార్దిక శుభాకాంక్షలండి. అలాగే మీడియా మిత్రులకి, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభావందనాలండి. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.